మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సాక్షి లేడా? మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు సిఐఏ సదర్న్ చాప్టర్ మీటింగ్ విజయవాడలో పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించడానికి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో స్పష్టంగా 2-3 నిర్ణయాలు ఈరోజు తీసుకున్నాం. ఒకటి, ఒక కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేయాలని, ఎక్కడైతే ఇండస్ట్రీ డైరెక్ట్గా గవర్నమెంట్తో చర్చలు నిర్వహించడానికి చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించే ఒక కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అదొక 1 వారం రోజుల్లో జియో రూపంలో ఇష్యూ చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా సిఏతో కూడా నేను చర్చించాను. ప్రభుత్వాలు మారచ్చు కానీ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలి. అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒప్పందాలు గతంలో జరిగింది. అది ప్రధానంగా పవర్ సెక్టర్ పీపీఎల్ గతంలో క్యాన్సిల్ చేశారు. దానివల్ల కేవలం రాష్ట్రమే కాదు, భారతదేశమే నష్టపోయింది. మీరు ఒక్కసారి చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్లో గతంలో ఇతర దేశాల నుంచి సావరెన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఒక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల, ప్రధానంగా ఆంధ్ర ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది. అది జరగకూడదు, ఇంకే రాబోయే రోజులు ఎప్పుడు జరగకూడదు. దానికి ఒక కన్సల్టేటివ్ యూనిట్ క్రియేట్ చేద్దాం. మేము లీడ్ చేసానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసికట్టుగా చర్చించి అవసరమైతే ఒక చట్టం తీసుకొద్దాం కేంద్రం స్థాయిలో అని కూడా మేము మాట్లాడుకున్నాం. వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెడీ టు డూ బిజినెస్. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్, ఎకో సిస్టమ్, సబ్సిడీలు మేము అందిస్తానికి హామీ ఇచ్చాను. వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ అన్నిటిపైన కూడా ఒక చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాము. గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉండేది. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్నా లేదంటే ఈడీబీ నుంచి వెళ్ళేవారు. కానీ గత ప్రభుత్వం ఈడీబీని కూడా నిర్వీర్యం చేసి మూసేసిన ఈడీబీని మళ్ళీ తెరిచాం. గతంలో ఈడీబీలో పనిచేసిన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈడీబీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఈడీబీ సీఈఓగా నియమిస్తాం జరిగింది. నిరుద్యోగ యువకులు ఒకటే హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాల కల్పననే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అది చేసి తీరుతాం, మీకు చూపిస్తాం. అమ్మా నేను అది ఆల్రెడీ నేను మాట్లాడతాను. లెట్స్ ఓన్లీ స్టిక్ టు ఇండస్ట్రీ. నో ప్లీజ్, సబ్జెక్ట్ వి షుడ్ నాట్ డైవర్ట్. లెట్ us stick to industry. Continuity of policy framework is my first promise. 2, I've said Andhra is open to doing business. Economic Development Board will be their single port of call. We are going to create not only best in class doing business, because today if you look at capital investments have increased. Earlier it was in hundreds of crores, now it's in thousands of crores. A 3-month delay, 6-month delay of a project throws their entire business model out of whack. So I said we promise we will deliver on the speed of doing business. So ease of doing business is of the past. Now it's all about speed. And we will not only compete, we will beat every state in India and even countries in terms of speed of doing business. And that's been my promise to the industry. Sir, inflation చాలా ఎక్కువగా ఉంది, రేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఎలాంటి టైంలో కొత్త వాళ్ళకి మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు పెట్టుబడి పెట్టడానికి? పెట్టుబడులు పెట్టేదానికంటే ప్రధానంగా నేను వాళ్ళందరూ చెప్పేది, వాళ్ళ పరిశ్రమలో తీసుకున్న ఒక ఐటీ కంపెనీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కొట్టి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగులో ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి చేయాలన్న కోరిక వాళ్ళకు ఉంది. సో వాళ్ళందరితో అదే చర్చించాను. భూములు వేరే ప్రభుత్వాలు ఇచ్చినట్టు తక్కువ ధరతో భూములు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, ఒకే కండిషన్ పెడితే ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేను గతంలో ఒకటి ఇండస్ట్రీ కలిసి కూడా ఒకటి వైట్ పేపర్ ఇస్తా, నేను ఒక వైట్ పేపర్ ఇస్తా, మీకు ఇన్సెంటివ్స్ ఏం కావాలో మీరు చెప్పండి, కింద నేను ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలని నేను రాస్తానని చెప్పాను.
ఒకరు వచ్చి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే ప్రధానంగా లోకల్స్కి ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి. గతంలో మేము ఫాక్స్కాన్ తీసుకొస్తే దాదాపు 15,000 మంది మహిళలు పనిచేస్తారమ్మా దాంట్లో. ఈస్ట్ గోదావరి నుంచి అనంతపూర్ వరకు మహిళలందరూ అక్కడికి వెళ్ళి అక్కడ డార్మెటరీలో ఉండి అక్కడ పనిచేసేవారు. సో వాళ్ళందరూ ఇండస్ట్రీ కూడా కోరుకునే లోకల్స్గా ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. Sir, inside you had promised something related to national policy, building national policy with respect to Andhra Pradesh. What was that? No, what has happened is in the past, Andhra Pradesh has had a very bad precedence of when regimes have changed. The etched in stone policies or agreements were reneged, and one of that was the power purchase agreements. See, power purchase agreements have a lot of backing, and renewable energy is highly capital intensive. So you have a lot of sovereign funds investing in it, and very large funds, and one fund is SoftBank that invested in these renewable energy projects. Because of one chief minister's decision, not only Andhra Pradesh but as a nation we got a bad repute. So literally SoftBank leadership called the honorable Prime Minister about it, and I think it's disrepute for not only for the state but for the nation. So what I offered to CI is, as a willing to lead the consultative forum, the discussion, to have a larger discussion at the national level to create a law if required, to ensure that once a government signs an MOU or a power purchase agreements or anything like that, subsequent governments cannot come and randomly overturn that decisions, and that's going to be very, very important for India and protecting India's reputation. And that's a promise, and that's the offer I've given to the industry. టీటీడీ విజిలెన్స్ నివేదిక ఆపాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళారు. నిన్న కంటిన్యూస్ ఇలాంటి వివాదాలన్నీ ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తాయి. వాస్తవాలు ప్రజల ముందర పెట్టాలి. గత ప్రభుత్వంలాగా మేము సీక్రెట్ జియోలు ఎక్కడ ఇష్యూ చేయట్లేదు. వేర్ ఈజ్ బేసిస్లో ప్రజల ముందర పెడుతున్నాం, మేము పెడతాం. ఎందుకంటే మా పైన కూడా బాధ్యత ఉంది. గత ప్రభుత్వాలాగా హౌస్ అరెస్టులు చేస్తాం, గేట్లకి తాడు కడతాం, అలాంటి ప్రభుత్వం మాది కాదు. పరదాలు కట్టుకుని తిరిగే తెలుగుదేశం ముఖ్యమంత్రి కానే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానే కాదు. నిన్న కూడా మీరు సభ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో కలిసి కూర్చొని మాట్లాడారు. ఒక్క బ్యారికేడ్ లేదు అక్కడ. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. సో అన్ని వాస్తవం మేము ముందలు పెడతాం. ఎందుకు పెడుతున్నారండి? ఛాలెంజ్ చేశారు కదా రమ్మని. తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా. నేను తిరుపతిలో ఉన్న 24 గంటలు నేను ఛాలెంజ్ చేశాను రమ్మని. ఎందుకు రాలేదు? వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రజలకు మేము వాస్తవాలు వివరించాం. సాక్షి లేడా అంటే వాళ్ళకి ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు కదమ్మా. ఓకే, దాచుకో తప్ప ఇంకేం తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.